నీకు తెలిసి అమ్మ అది కూడా అంటున్నా చూయు అవుట్ ఆఫ్ డేంజర్ బట్ వీక్ ఉంది. బీపీ హార్మోన్ లెవెల్స్ టూ హై. అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక 1 year వరకు తాను ఏ విషయంలోనూ అసలు స్ట్రెస్ కాకుండా చూసుకోండి. పెళ్లి చూడకుండా పోతానేమో అనిపించింది. నిన్ను త్వరగా ఒక పెద్ద కుటుంబంలోకి ఇవ్వాలని. அவங்க சொன்னது கூட மேட்டர் இல்லை, பெரிய குடும்பம்னு சொன்னதான் பெரிய பிரச்சனை. நிறைய அடி வாங்குறியோ இல்லை, இப்போ அவன் குடும்பமே இல்லைன்றாங்க. నెగ్లెక్ట్ చేయకుని. అమ్మా పూలు బాస్కెట్లో పెట్టి గడ పక్కన పెట్టా, కూరలు కూడా టేబుల్ మీద పెట్టేశా. సరే, కార్తీక్ నీ బర్త్డే అని మాట్లాడడానికి ఫోన్ చేశాడు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ రా. మాకేంట్రా ఏదో కోవిడ్ అని వైరస్ మొన్నే, సో ఇక్కడ మ్యాండేటరీ చేశారు ఇది వేసుకోవడం. సరే నేను వచ్చాక. ఎస్టేట్ నుండి ఫోన్ వచ్చిందమ్మా. బెంగళూరు నుండి టీ లీవ్స్ కోసం బయర్స్ వచ్చారు. దే వెయిటింగ్. హావ్ టు గో. బాయ్ రా. బాయ్ బాయ్ మా. అదిరా విషయం. அது ஈஸியா விட்டாங்க. சரி அங்கதானே అవుతుందిరా. పెళ్లి చేసుకుని సంతోషంగా ஒரு 6 மாசம் கழிச்சு பாருங்க என்ன. నాకు పనులు చేసుకుంటూ కష్టపడుతుంది. మీ అమ్మగారికి ఎలా ఉంది? షీస్ ఫైన్. మీరు ఎక్కడికి వెళ్తున్నారో చెప్తే కెన్ ఐ డ్రాప్ యూ దేర్? సంజయ్ ఒక 5-6 సార్లు అడిగాడు నీ గురించి, మీ అమ్మ గురించి. అప్పుడు అతనికి దగ్గర అవ్వాలి అనుకున్నావు, ఇప్పుడు దూరం పెడుతున్నావు. కలవచ్చుగా. కలిస్తే నాకు మళ్ళీ అతని మీద కొత్త కొత్త ఫీలింగ్స్ వస్తాయి. ఈ టైంలో నా మనసులో మా అమ్మ, తన హెల్త్ తప్ప ఇంకా దేనికి చోటు ఉండకూడదు అనుకుంటున్నాను. కొత్త ఫీలింగ్స్ వద్దనుకుంటున్నావు. సరే, మరి పాతవేం చేస్తావు? థ్యాంక్స్ బట్ నో థ్యాంక్స్. నేను నడిచే వెళ్తాను. నాతో చాలా సంతోషంగా కంఫర్టబుల్గా ఉండే మీరు ఇప్పుడు దేనివల్ల ఇబ్బంది పడుతున్నారు? నా వల్ల ఏమన్నా తప్పు జరుగుంటే ఐఎమ్ సారీ. అండ్ హ్యాపీ బర్త్డే. బాయ్. இதே நாள் தான் போன இது பிரேக்கப் ஆச்சுல, பர்த்டே அன்னைக்கு லிஃப்ட் குடிச்சு போனதுனால பர்த்டே அன்னைக்கு தான் அவளுக்கு பிரேக்கப். அவன் விஷ் பண்ண தானே ஃபோன் பண்ணுவான் ஃப்ரெண்டு. அதுக்கப்புறம் தான் பேசுவான். ஆமா మీరు? మా మనవడు విక్రమ్ చెన్నై అపోలోలో న్యూరో సర్జన్. మీ శుద్ధిని అడుగుతామని వచ్చాం. అప్పుడే இருக்கும். ఇంతకు ముందే వాడు తనని చూశాడంట. ముడివారు నుంచి అంటున్నాడు తననే చేసుకుంటా అని. నేను చెప్పాను వాడికి, ఉమెన్ డాక్టర్ అనో యాక్టర్ అనో ఒప్పించలేం. కీప్ యువర్ హోప్స్ లో. ముందైతే వెళ్ళి అడుగుతామని. మీలా పెద్ద కుటుంబం ఉన్నవాళ్ళు మీ ఇంటికి దాన్ని అడగటం దాని అదృష్టం. నాకే అభ్యంతరం లేదండి. మీకో మాకో కాదు, తనకి నచ్చాలి. నచ్చితే డీటెయిల్స్ అన్ని డీసెంటా బ్యాక్ వ్రతాలు అన్నీ ఎన్విలప్ రూపంలో వచ్చాయి. వెళ్ళేప్పుడు కూడా మాకు మీకు కాదు, శుద్ధికి నచ్చితేనే కబుర్ చేయండి అన్నారు. వాళ్ళు డబ్బున్నోళ్ళని తెలుసు గాని మంచోళ్ళని ఈ రోజే అర్థమైంది. పెట్టి పుట్టాలి అలాంటి ఇంట్లోకి వెళ్ళాలంటే. ఏమంటావు? నువ్వంత హ్యాపీ అయితే నాకేమీ అభ్యంతరం లేదు. ఇదిగో అవసరం లేదు. నువ్వు చూసావుగా. அவ்வளோ டீப்பா போன மாதிரி இல்லை இவங்க 2 பேருக்கு. అసలు ఎందుకు ఒప్పుకుంటున్నావా పెళ్ళికి? మా అమ్మ మొహం మీద నవ్వు కంటే నాకేది ఇంపార్టెంట్ కాదురా. అంటే మీ అమ్మ కోసం నీ ప్రేమని వదులుకుంటున్నావా?
నన్ను ఒక పెద్ద కుటుంబంలోకి ఇవ్వాలని మా అమ్మ ఎన్నో సంవత్సరాల ఆశ ముందు నా కొన్ని నెలల ప్రేమ చాలా చిన్నదిగా అనిపిస్తుందిరా. సో నేనేదో వదులుకుంటున్నాను అనుకోవట్లేదు. తన ఇన్ని రోజుల సెల్ఫ్లెస్ లవ్కి నాకు చేతనైనంతలో ఒక సెల్ఫ్లెస్ డాటర్గా ఉందాం అనుకుంటున్నాను. అయినా నాది వన్ సైడ్ లవ్వేరా. అనుకోకుండా పుట్టింది, అనుకుంటే పోతుంది. அம்மா பின்னாடி கேட்டு போயிருக்கோம். அப்படிதான் ஒரு ரூமே செட் பண்ணிக்கிறாங்கடா. ரெண்டு ஜாப்பனீஸ் ரோட்ல இருந்துச்சு. சைனா தான இருக்கறான். அச்சா அது சைனீஸ் வருது. என்ன ஊருக்கு வரானா? அட பாவி. பரவாயில்லையே. ஏய் அவங்க இப்போ வேலை கட்டல உங்க அப்பா செருப்பா அடிச்சு. ஏய் 3 வருஷம் ஆயிடுச்சுடா. ஒரு 6 மாசம் இன்டர்ன்ஷிப்ல வரானே. முடி அவ்வளவு நீளமா வளர்த்துன்னு ரெக்கார்ட் பண்ணி வச்சிருக்கான். పెద్ద మనుషులు టోక్యోలో தான போனாரு. టోక్యోలో జపాన్ தான. ஜப்பான்டா டோக்கியோ. சைனா இல்ல. இங்க தான சைனா இல்ல. கோவில்லாம் சொன்னானே ஜப்பான்ல வந்துச்சா? அது చైనాல வந்துச்சு. அதனால ఇங்க போட சொல்லிருக்காங்க. మీరే ఇంపార్టెంట్, ఇంకేమీ వద్దని. ఏదేమైనా నా కూతురు ఇష్టపడినోడితోనే దాని పెళ్ళి. సారీ. ఇట్స్ ఓకే. పైవాడు అతనికే రాస్తాడేమో. బిగ్ డే టుమారో నాన్న. అది என்ன தெரியுது? அவனுக்கு ப்ரமோஷன் அன்னைக்கு. அது எனக்கு தெரிஞ்சு அம்மா இப்போ கீழே வந்துருவாங்க. அதுதான் ஓடி வந்தாங்க. ஏன் பிப்ரவரியில கோவிட் போயிடுச்சுல. శుద్ధి మదర్ని உள்ள போறாங்க. రండి లోపలికి. నా ఆరోగ్యం కోసం ప్రేమని పక్కన పెట్టింది. ఇప్పుడు నా సంతోషం కోసం అసలు ఆ ప్రేమని వద్దనుకుంటోంది. పిచ్చిది. ఎంతంటే 6 నెలలు ఓపిగ్గా కూర్చుని నీ మొత్తం పుస్తకాన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసే అంత. లేదో కనుక్కుందామని నేనే వచ్చాను. నేను రాస్తున్న నెక్స్ట్ పుస్తకం గురించి మీకు తెలియాలి. ఎందుకంటే అందులో మీ కూతురిది ముఖ్యమైన పాత్ర. నేను లోపల విన్న కథలో రెక్కల గుర్రాలు లేవు, రాక్షసులతో యుద్ధాలు లేవు. అయినా అది చందమామ కథకి ఏమాత్రం తీసిపోని కథ. మనిషి మీద, ప్రేమ మీద గౌరవాన్ని పెంచే కథ. అమ్మా టాబ్లెట్స్ వేసుకున్నావా? శుద్ధి, వాళ్ళకి ఈరోజు ఓకే చెప్దాం అనుకుంటున్నా. చెప్పేనా? చెప్పే. ఇది చదివాక వచ్చి నీ ఒపీనియన్ మళ్ళీ చెప్పు. ఏంటది? ముందైతే వెళ్ళి చదువు. ఆనందతో முடிஞ்சு. డియర్ శుద్ధి, నువ్వు నన్ను మొదటిసారి ఎప్పుడు చూశాననుకుంటున్నావు? ఆ రోజు వర్షంగా పెద్ద ఆయనకి సాయం చేస్తున్నప్పుడా? కాదు, మన పరిచయం 8 ఏళ్ల కిందటిది. 2013 డోజో. నా చేయిని నీ చేత్తో పట్టుకుని నా కోసం నిలబడ్డావు. కానీ ఆ మూమెంట్కి ముందు నా జీవితాన్ని తూకిగా என்னடா இது அந்த ரியோ படம் மாதிரி తెలిసేప్పటికీ నాకంటూ నా అన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. నా పేరేంటో కూడా నాకు తెలియదు. నాకు 10 years అనుకుంటా. పార్ట్ ఆఫ్ అ పెటీ గ్యాంగ్. జేబులు కత్తిరించడాలు, గాంజా స్మగుల్ చేయడం, ఇలాంటివి చేయించేవాళ్ళు మాతో. వాళ్ళకి పనికొచ్చేది ఏదో ఒకటి తీసుకొస్తేనే ఆ రోజు ఫుడ్, బెడ్, లేదంటే ఆ కింద పడిన బ్లేడ్ సరిగ్గా నాకు ఒక్క క్షణం ఇచ్చింది టు డిసైడ్ టు బి అ ఫైటర్ ఆర్ అ విక్టిమ్. తర్వాత అంతా ఒక్క కుక్కలా తిరిగాను. ఆకలి, ఆకలి, ఆకలి. అందుకే ఈరోజు సాధ్యమైనంత వరకు వేరే వాళ్ళ ఆకలి తీర్చడానికే ట్రై చేస్తూ ఉంటాను. బ్రతకడానికి ఏవేవో చేసేవాడిని. ర్యాలీలు, ప్రొటెస్ట్లు అని. 5 ఏళ్ళు ఎలా గడిచాయో తెలియదు. అప్పుడే నాకంటూ నేను ఒక పేరు పెట్టుకుంది. 100 మంది ఒకేసారి ఎవరికైనా జై కొడుతుంటే ఆ సౌండ్, ఆ వైబ్రేషన్ నాకు నచ్చేది. అందుకే నా పేరు జై అని పెట్టుకున్నాను. ఒక రాత్రి ఎవరో పక్క స్టేట్లో ఏదో గొడవకి రమ్మన్నారు. తీరా చూస్తే ఇట్స్ అ చైల్డ్ ట్రాఫికింగ్ గ్రూప్. పోలీసులు మమ్మల్ని విక్టిమ్స్ అనుకుని ఆర్ఫనేజెస్కి, NGOస్కి డిస్ట్రిబ్యూట్ చేశారు. అలా నేను ఊటీ వచ్చాను. బోర్డు మీద ఏవేవో రాసేవాళ్ళు. ఎంత ప్రయత్నించినా
ఏమీ రాకపోయేది. అయినా 15 సంవత్సరాలకి అక్షరాలతో సహా మొదటి నుండి అన్నీ నేర్పించాలంటే చాలా ఓపిక కావాలి. ఎలా రా ఈ అక్షరాన్ని అర్థం చేసుకునేదాన్ని తల బద్దలు కొట్టుకుంటున్నప్పుడు అని ఏంజల్ వాక్డ్ ఇంటూ మై లైఫ్. సంధ్యక్క ఆర్ఫనేజ్లో వాలంటీర్. చదవబడలేదని కొట్టడం చూశాను. నేను నేర్పించిన నా రాతి బుర్ర కోసం రోజు 1 గంట కేటాయించేది. శ్రద్ధగా ఓపికతో నాకు అక్షరాలు దిద్దడం నేర్పించింది. అదేంటో తెలియదు, ఒక రకమైన ఆకలి ఉండేది పుస్తకాలను చూస్తే. ఏనుగు చెరుకు తోటలోకి చొరబడితే ఏమవుతుంది, అలా కనపడ్డ పుస్తకాన్నల్లా పిప్పి చేసేవాడిని. 4 ఏళ్లలో రాయడం చదవడం వచ్చేసింది. ఆ ప్రాసెస్లోనే ఎప్పటికైనా గాల్లోనే కలవాల్సిన 9 చిల్లుల తోలు సంచిది 100 ఏళ్లకొకసారి ఆత్మ కట్టి విప్పి అల్చుది గోధుమ చీల విరోధం. శివుడు తలిస్తే పుడతావు, యముడు పిలిస్తే పోతావు. ఇది నువ్వు రాసావా? జే అక్షరమే నిన్ను ఎంచుకున్నట్టుంది. దాన్ని ఎప్పటికీ ఎదుర్కోకు. అక్షరాలతో పాటు నాకు ఇంకొక ఇష్టం ఉండేది, యాక్షన్ ఫిల్మ్స్. అందులోనూ మార్షల్ ఆర్ట్స్. మరీను దగ్గరలో ఒక కరాటే సెంటర్ డోజోలో ల్యాండ్ అయ్యాను. గ్రేట్ వాల్. ఇమాజిన్ ఒక 19 years టీనేజర్కి యాక్షన్, కరేజ్ తెర మీద కాకుండా రియల్ లైఫ్లో, అది అతన్ని సేవ్ చేయడానికి ఒక అమ్మాయి చూపిస్తే ఎలా ఉంటుంది? బట్ దేవుడు నా కోసం ఇంకేదో ప్లాన్ చేశాడు. ఫండ్స్ కష్టమవుతున్నాయని ఆర్ఫనేజ్ని క్లోజ్ చేస్తూ కన్యాకుమారిలో ఉన్న ఒక బ్రాంచ్కి షిఫ్ట్ అయిపోమన్నారు. నీ బర్త్డే రోజే ప్రయాణం. అందుకే ఆ ముందు రోజు రాత్రి నువ్వు దూరం నుండైనా కనపడతావేమో అని మీ ఇంటి వైపు వస్తుంటే నువ్వే బస్ స్టాప్ దగ్గర దర్శనమిచ్చావు. సంవత్సరం తర్వాత నేను చూడ్డానికి కన్యాకుమారి నుండి వచ్చాను. నీ పుట్టిన ధైర్యం లేకపోయినా మీ ఇంటి గేట్ ఎదురుగైనా పెట్టేద్దామని ఒక గులాబీ పూల బొకే తీసుకుని మీ ఇంటి వైపు వస్తుంటే నిన్ను కోరుకునే అర్హత నాకు లేదని తెలుసు. అయినా ఆ విజువల్ నాకెందుకో గట్టిగా గుచ్చుకుంది. వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు పక్కనున్న చెత్త కుండీలో ఐ సా సంథింగ్ దట్ గేవ్ మీ ఎ డైరెక్షన్ ఇన్ మై లైఫ్. అప్పటివరకు నేను చూస్తే నాకు నేను తక్కువగా అనిపించేవాడిని. ఏముంది నా దగ్గర ఇలాంటి అమ్మాయిని మళ్ళీ నేనంటూ చూస్తే నాకంటూ ఒక పేరు తెచ్చుకున్నాకే అని నిర్ణయం తీసుకుని వెళ్ళిపోయాను. 2016 నా జీవితాన్ని తలకిందులు చేసిన సంవత్సరం. సంధ్యక్కకు ఒక మేజర్ యాక్సిడెంట్, 3 నెలలు కోమా, తర్వాత డెత్. నేను ఒంటరివాడిని అయినా ఎప్పుడూ అలా ఫీల్ అవ్వలేదు. కానీ ఆ రోజు ఈజీ మానిటర్లో ఫ్లాట్ లైన్ చూశాక మొట్టమొదటిసారి ఐ ఫెల్ట్ ఇట్. ఒంటరితనం బుల్లెట్ ట్రైన్లో వచ్చి నన్ను కుత్తిపడేసింది. సంధ్యక్క లేని ఆర్ఫనేజ్ శ్మశానంలా అనిపించింది. ఎక్కడికి, ఏంటి, ఎలా అని ఏం ఆలోచించకుండా ముందు అక్కడి నుంచి వెళ్ళిపోయాను. చిత్త కాగితం లాంటి నన్ను చిత్రపటంలా మార్చిన దేవత సంధ్యక్క. అలాంటి ఆమెకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? తను ఈ భూమి మీద లేకపోవచ్చు, కానీ నాలో ఎప్పటికీ ఉంటుంది, ఉండాలి. అందుకోసమే నా పేరుని పలికే ముందు అందరూ సంధ్యక్కని తలుచుకోవాలని జైని సంజయ్గా మార్చుకున్నాను. అనాథంటే అమ్మా నాన్నలు లేనోడు కాదరా, ఆశయం లేనోడు అని చెప్పేది సంధ్యక్క. నాలోని అక్షరాలని బయటకి తీయడమే నా ఆశయంగా పెట్టుకున్నాను. పుస్తకాల్ని, జీవితాన్ని, ప్రపంచాన్ని ఇంకా ఇంకా చూడాలనుకున్నాను. చేతికి ఆ పని నాకు అలవాటైంది అనిపించగానే అది వదిలేసి ఇంకో దగ్గరికి వెళ్ళి ఇంకో పని నేర్చుకునేవాడిని. ఒకే దగ్గర స్థిరంగా ఉండకుండా బోత్ ఫిజికలీ అండ్ మెంటలీ ఎప్పుడు కదులుతూనే ఉండేవాడిని. అలా కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఎన్నో బ్రతుకు తెరువులు, ఎన్నో పుస్తకాలు. కానీ ఎక్కడున్నా, ఎలా ఉన్నా ప్రతిరోజు రాస్తూ ఉండేవాడిని. అండ్ 18 months later in 2017, look at the destiny. I saw you at the Taj Mahal. Nada. And one of the work is guide.
मैडम गाइड चाहिए आपको? திரும்பியே பாக்குறேன். నేను 3 నెలలు అక్కడ గైడ్గా ఉన్నా, కానీ ఆ రోజే అర్థమైంది షాజహాన్కి ముంతాజ్ మీద ఉన్న ప్రేమ. பல ஹாஸ்டல்ல சுத்தி இருக்கோம் மூவில. నా కళ్ళు నిన్ను ఎలా చూస్తాయో ఎప్పటికైనా అలా చూడాలనుకున్నాను. ఐ వాజ్ బ్లడీ ష్యూర్ ఐ వాజ్ గోయింగ్ టు మీట్ యూ అగైన్, బికాస్ నేను అప్పటికే మాలిని కథని పుస్తకంగా రాయడం మొదలుపెట్టాను. డే అండ్ నైట్ ఐ వర్క్ ఫర్ ఇట్, అండ్ సంవత్సరం తర్వాత వన్ డే ఇట్ ఫైనలీ హ్యాపెండ్. మొదటి అఫీషియల్ మీటింగ్ మసిమోహన్తోనే అయినా రెండవసారి మాత్రం మీరు నన్ను ఎలా చూడాలనుకున్నానో ఎగ్జాక్ట్లీ అలానే చూశారు, ఇన్ ఆల్ మై గ్లోరీ. తర్వాతంతా మీకు తెలిసిందే. నా ఆనందాన్ని మిమ్మల్ని సొంతం చేసుకోవాలి అనే ఆలోచనలో కాకుండా మీరు ఎదురుగా ఉన్నప్పటి క్షణాల్ని ఆస్వాదించడంలో వెతుక్కున్నా. మీరు నాకు దక్కుతారో లేదో తెలియదు. ఈ కథకి ముగింపు అదే అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇద్దరు చివరికి కలిస్తేనే ప్రేమ గెలిచినట్టు కాదు. ఒకరి నుండి ఒకరు స్ఫూర్తి పొందడం, ఒకరి వల్ల ఒకరు మంచి మనిషిగా మారడం, అందమైన జ్ఞాపకాలు మిగిల్చుకోవడం, కలిసిన కలవకపోయిన అనుభవాలతో ముందుకు సాగిపోవడం, ఇదే ప్రేమ యొక్క నిజమైన ఉద్దేశం. అంకెలతో కొలిస్తే 365 రోజుల్ని ఒక సంవత్సరం అంటాం. అవే 365 రోజుల్ని అనుభవాలతో కొలిస్తే ఒక వసంతం అనొచ్చు. 1-2 కాదు, మీ వల్ల నాకు అలాంటివి 8 వసంతాలు ఉన్నాయి. 8 వసంతాలు. ప్రేమంటే మనం చేరాల్సిన గమ్యం కాదు, చేయాల్సిన ప్రయాణం. మిమ్మల్ని దూరం నుండే ఈ ప్రయాణం ఎప్పటికీ చేస్తూనే ఉంటాను. ప్రేమతో మీ సంజయ్. அம்மா தான் பாவமா இருக்கு. ஸோ 8 வசந்த காலங்கள். இது வந்து வந்த ஸ்டோரி தான், இதுக்கப்புறமும் வரும். எல்லா டைமும் இருக்குது இந்த ஸ்டோரி. இது வந்து பழைய நம்ம பார்க்கும்போது ஒரு வெர்ஷன் இருந்திருக்கும்ல. ஸோ இப்போ 2Ks பார்க்கணுன்னா இந்த வெர்ஷன் பார்ப்பாங்க. ஸோ இது நம்மளே சேனல் ஒன்று பார்த்துருக்கோம். கிளைமேக்ஸ் கொஞ்சம் டிஃப்ரெண்ட்டு. ஆனால் இது வந்து பாசிட்டிவாக முடிச்சிருக்காங்க. ஹீரோயின் ஆக்டிங் நல்லா இருந்தது. அதாவது ஹீரோயினோட எக்ஸ்பிரஷனு அருமையா இருந்துச்சு. எனக்கு வந்து டு பி ஃப்ராங்க்னா என்னன்னா வந்து நிறைய இடத்துல வந்து ஓகே ஃபீல் பண்ணி சொல்றாங்க, ஆனா அது ஃபீல் செட் ஆகி வரல. அந்த ஃபீல் லவ் ஃபீல் எனக்கு வரல. அந்த ஃபர்ஸ்ட் ஹாஃப் வந்து நல்ல பியூட்டிஃபுல்லா இருந்தது. லைக் வந்து இவங்க பாத்துக்கிறது, இந்த பொண்ணு நான் லவ் பண்ண மாட்டேன்னு சொல்லி லவ் வந்தது, அதெல்லாம் நல்லா இருந்தது. ஆனா அது அந்த அளவுக்கு அந்த ஃபீல் வரல. ஒரே இந்த ஒரு லெவல்லே இருந்துச்சு. அதுதான் கிளைமேக்ஸ் வந்து அவங்க 2 பேரும் லவ் அந்த ஃபீலிங் இல்லாமல் இருந்துச்சு. ஆனால் வந்து அந்த லெட்டர்லாம் படிக்கும்போது தான் ஓகே இவ்வளோ தூரம் ஃபுல்லாக அவ்வளோ எல்லாம் த்ரூ அவுட் ட்ராவல் பண்ணியிருக்காங்க கூடவே. இன்டர்மிஷனில் எடுத்த டெசிஷன் போல்டாக இருந்தது. அதுக்கப்புறம் வந்து அவங்க மாஸ்டரோட இது காட்டினது அது நல்லா இருந்தது. மாஸ்டர்
மார்ஷியல் ஆர்ட்ஸ்லாம் கற்றுக்கிறதும் உண்மையிலே பண்ணியிருக்காங்க, நல்லா பண்ணியிருக்காங்க. அந்த இந்த சீக்வன்ஸ் அந்த ஒர்க் ஃபீமேல் ஒர்க்கர் ஒருத்தங்க இருந்தாங்களே ஸ்டோரியில், அது நல்லா இருந்துச்சு. டக்குன்னு ஸ்டோரி நினச்சோம் போல அப்படியே ட்ரூ ஸ்டோரி ஆகிட்டாங்க. எனக்கு எமோஷன் வந்து அந்த இடத்துல நல்லா கனெக்ட் ஆச்சு. ஸோ கூட அந்த ஃப்ரெண்டு கேரக்டரும் நல்லா பண்ணியிருந்தாப்புல, அவரும் பண்ணாரு, அந்த பொண்ணுமே நல்லா ஃபீமேல் நல்லா பண்ணாங்க. அவங்க அப்பா கேரக்டர் கூட என்ன சொல்றது, இப்போ எங்க தெரியல. இப்போ பையன் நல்லா சம்பாதிச்சு நல்லா இருக்கான். அவங்க அப்பா அவங்களுக்கு காட்டியிருக்கலாம் ஒரு இந்த 7G ரெயின்போ காலனி டேட் மாதிரி இந்த ஃபர்ஸ்ட் ஹாஃப்ல ஒரு லவ், செகண்ட் ஹாஃப்ல ஒரு லவ் அப்படி கொண்டு போனாங்க. டியா மாதிரி எதனா ஹார்ட் பிரேக் வரும்னு நினச்சோம். பட் ஆமாம், அதுக்கு ஏற்ற மாதிரி தான் அம்மாவும் பண்ணியிருந்தாங்க. நல்லவேளை அம்மா இவ வந்து வெளியே வரும்போது அம்மா போயிட்டு இருப்பாங்கன்னு நினச்சேன். நல்லவேளை இருந்தாங்க. நானே நினச்சேன் அம்மா மட்டை ஓடி இருந்தாங்க. ஓடின்னு வந்தது ஓகே, லவ் அந்த ஸ்டோரி தெரிஞ்சு வெளில வந்து அம்மா ஓகே சொல்லும் போது பார்த்தா அம்மா அப்படியே அப்படி இருந்தாங்கன்னா ரொம்ப சேடாக இருக்கும். படத்துல வந்து நிறைய பிளேசஸ் அந்த விஷுவல்ஸ் கேமரா ஒர்க் வேற லெவல், ஃப்ரேம்ஸ் வந்து வேற லெவல். ஏன்னா கடைசி அந்த தாஜ்மஹால் அந்த ஃபாகி சீசன்ல இவன் நடந்து போற மாதிரி வேற லெவல். அதெல்லாம் வந்து வால்பேப்பர் இருக்கிற மாதிரி இருந்துச்சு நிறைய ஃப்ரேம்ஸ். ஃபர்ஸ்ட் லவ்ல அவங்க டிராவல் பண்ண பிளேசஸ், அவங்க ஒவ்வொரு சீனுமே அந்த ஃபால்ல நடந்து வரும் அது அந்த ஃபால் சீசன், அதெல்லாம் வால்பேப்பர்ல இருந்தது. அதெல்லாம் விண்டோஸ் XPல ஒரு வால்பேப்பர் இருக்கும் இதே மாதிரி எல்லோ கலர்ல அந்த மாதிரி இருந்தது. ஆனா எனக்கு வந்து என்னன்னா இன்னொரு விஷயம் வந்து சொல்லி ஆகணும். என்னன்னா வந்து ஒரு ஹாப்பி எண்டிங் வைக்கணுன்றதுக்காக செகண்ட் லவ் கேரக்டர் வச்ச மாதிரி எனக்கு ஃபீல் ஆச்சு. அந்த இந்த ரியோ படம் பாத்துக்கிறியா, அந்த உருகி போனாலும் சொல்லிடுறாங்க அவருக்கு வந்து ஒரு பேர் கொடுக்கணும்னு சொல்லிட்டு ஸ்டார்டிங்ல ஒரு சீன் வச்சுட்டு அங்க இருந்து அதே மாதிரி. ஆனா வந்து அவங்களும் நிம்மதியா வாழணும். வாட் எவர் ஹேப்பன்ஸ் லைஃப் ஹஸ் டு மூவ். அந்த இது அவன் பார்த்து வச்சுக்கேன், அவன் தூக்கி போட்டு போயிருக்கான். அந்த புக்கை பார்த்தோன்னே தான் இவனுக்கு வந்துருக்கு போயிருக்கான். அவன் எப்படி குப்பை தொட்டில இருந்து அவன் வந்து அவ்வளவு ஆனனோ அதே மாதிரி அந்த குப்பை தொட்டி தான் அவனுக்கு நிறைய இடத்துல வந்து வாழ்க்கையை தந்துருக்கு. அவன் ஃபர்ஸ்ட் வந்தவன் அவனோட அவன் தான்டா 9 சண்டேவும் போய் பார்த்து வந்தான். 9 சண்டே ஒரு சண்டே மட்டும் போல 10. ஆனா அது ஜம்மு காஷ்மீருக்கு ஃளைட் ஊட்டில இருந்து அவன் அப்பா இதுதான். இல்ல எனக்கு என்னன்னா பெர்க்லி அதை விட்டுட்டா வேற லைஃபே இல்லையா. என்ன 17-18 வயசு தானே சும்மா சொன்னதுக்கு அப்பா அப்படி ஆனாரு. அப்படி ஆயிட்டு சொல்லியிருந்தானா வந்து ஹார்ட் அட்டாக் வந்துருக்கும் அப்பாவுக்கு. ஓகே படம் நல்லா இருந்தது. என்னன்னா ஃபிளாட் எமோஷனா இருந்தது, அது மட்டும் தான். ஓகே தான், ஓகே பார்க்கலாம், கப்புள்ஸ் பார்க்கலாம். ஆனால் நாங்கள் ஏன் பார்க்குறது இல்லை. நான் எனக்கு டு பி ஃப்ராங்க் என்னன்னா லவ் ஸ்டோரி அப்படின்ற மாதிரி என்னன்னா நான் வேற லெவலில் எக்ஸ்பெக்ட் பண்ணிட்டேன். சப்டசாகரோட செல்லு மாதிரியா அதெல்லாம் நானே நினைச்சேன்னா ஒரு லைக் வந்து கொஞ்சம் நல்ல லவ் ஃபீல் பயங்கரமா இருக்கும் அப்படின்ற. ஹிருதயம் அந்த மாதிரியா? ஹிருதயம் கூட ஓகே தான், பிகாஸ் ஐ க்ரூ அப் வித் விண்ணை தாண்டி வருவாயா வலி போட்டு வந்து கிழிச்சிடணும், அப்படியே கிளி 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 கிழிச்சிடணும் ஹார்ட். அதுவும் நடக்கும், தலைகீழ போட்டு திருப்பலாம் அந்த மாதிரி எக்ஸ்பெக்ட் பண்ணேன். அது மட்டும் தான் எனக்கு இல்லை. மற்றபடி லவ் சொன்ன விதம் இது ஒரு என்டர்டெய்னர், இது என்டர்டெயின்மெண்ட். 2.5 hours கம்மிங் ஆஃப் ஏஜ் ட்ராமா தானே. இப்போ இருக்கிற இந்த ரொமான்டிக் ட்ராமாலாம் மோஸ்ட்லி இந்த மாதிரி தான் இருக்குது. ரொம்ப அட்வான்ஸ்டாக வேறு இருக்குது. ஆனால் கோவிட் டச் கூட வச்சாங்க பத்தியா, டீடைலிங். அதெல்லாம் என்னன்னா டீடைலிங் 2 சாப்ஸ்டிக் வச்சு முடிச்சாங்க போறாங்க. ஜப்பான்ல இருக்கிறாங்க. இன்னொரு ஃப்ரண்ட் ஆங்கிள் பின்னாடி ஒரு ஜாப்பனீஸ் லெட்டர் வருது. ஒரு ரெஸ்டாரண்ட் வரி போட்டு விட்டாங்க, சீப்பா போட்ட மேட்டர் சீப்பு வச்சு முடிச்சிட்டாங்க. ஒரு ஜன்னல ஒரு கப் அவ்வளவுதான்டா டப்புன்னு முடிச்சாங்க. அதனால அதே மாதிரி அந்த மாஸ்டருக்கு வந்து நான் கொல்லி வைக்க போறேன், அது வந்து கரெக்டா இருந்தது. பிரேக்கிங் சீன் அது கரெக்டா அது ஆக்டா இருந்தது. சொன்ன மாதிரி சில டைலாக்ஸ்லாம் சொல்ற விதம் மாதிரி தான் இருந்தது. ஒரு 3 டைலாக் அந்த மாதிரி ஃபீல் ஆச்சு. பிரேக் த ட்ரெடிஷன்ஸ் எல்லாமே சூப்பராக பண்ணாங்க. அதெல்லாம் அந்த சொன்னாங்கல்ல, குழந்தை வந்து உலகத்தில் வர வைக்கிறதுக்கு மட்டும் நான் சாகும் போது மட்டும் எங்களை விட மாட்டீங்களாடா, அது சம்மடையில இது. அது அதே மாதிரி அந்த ரவுண்டு வரைய சொன்னது ஏன்னா வந்து மைண்டு வந்து நம்மளுக்கு இதுவாக இல்லைன்னா ஃபோக்கஸ் பண்ண முடியாது, எழுத முடியாது. அது நல்லா இருந்தது. அந்த அவங்க ஒரே நாளில் அழுத்துட்டு வந்துட்டேன் அப்படின்னு சொன்னேன். அது பொண்ணுங்களால் மட்டும் தான் முடியும். இல்லை ஆக்சுவலி இது சொல்லலாமா தெரியல, சொன்னா என்ன கலாய்ப்பீங்க நீங்க என்ன கலாய்ப்பீங்க. அது வந்து 2 ஆப்ஷன்ஸ், அந்த சினரியில் 2 ஆப்ஷன்ஸ். அந்த பொண்ணு பண்ண மாதிரி
உட்காந்து ஒரு வாரம் அழுதியா இல்லை ஒரு நாள் ஃபுல்லாக உட்காந்து அழுதியா யூ மூவ் ஆன். சம்டைம்ஸ் வந்து செகண்ட் சாய்ஸ் என்னன்னா யூ லேர்ன் டு லிவ் வித் இட். அந்த மாதிரி போயிடும். அந்த மாதிரி போனதான் கொஞ்சம் கஷ்டம், லாங் டேர்மாக போயிடும். ஸோ அதுதான் வந்து ரொம்ப பெரிய ப்ராப்ளம் ஆகிடும். ஏன்னா அந்த மாதிரி போயிட்டேன்னா யார் கிட்ட க்ளோஸ் பண்ணாலும் யூ வில் ஹேவ் தட் ஒன் அப்படின்ற மாதிரி ஆகிடும். ஆனால் அது வந்து அந்த மாஸ்டர் சொன்னது கரெக்டு தான். சரியில்லை போயிட்டு பழைய மாதிரி திரும்பி வா. நான் பார்த்த அந்த பொண்ணு இல்லை, பழைய மாதிரி வா. ஓகே, ஸோ வந்து 8% அளவு பார்த்து முடிச்சாச்சு. நைஸ் மூவி, என்டர்டைன்மெண்ட், நல்ல ஒரு டைம் பாஸ். ஸோ இதே மாதிரி இன்னொரு தெலுங்கு மூவி நம்ம வந்து பார்க்கலாம். பரவாயில்ல சேர்ந்துச்சுன்னா கமெண்ட் பண்ணுங்கள், இன்னும் ரியாக்ஷன் பண்ணலாம். This is Eddie signing off. Subscribe.